తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్లో 5,07,949 మంది కలిపి మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. జరిగే పరీక్షలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. మనతో పరీక్ష నిర్వాహకులు ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది విద్యార్థులు ఈరోజు పరీక్షకు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్ష ఉంది. ఈరోజు 246 జనరల్ విద్యార్థులు, వొకేషనల్ విద్యార్థులు 46 మంది ఉన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, నీటి సౌకర్యం, తర్వాత మరుగుదొడ్ల సౌకర్యం, తర్వాత సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ప్రతి తరగతి గదిలోను మరియు కారిడార్లోను విద్యార్థులను నిత్యం పర్యవేక్షించే విధంగా అన్నీ ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మనం చూసుకుంటే గ్రేస్ పీరియడ్ అనేది కూడా ఇచ్చారని అంటున్నారు. ఇంతకుముందు 9 గంటల 1 నిమిషం అయితే అలో చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలాంటి విషయంలో విద్యార్థులకు ఎలాంటి వెసులుబాటు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ఒక 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులకు అలో ఉంది సార్. 5 నిమిషాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మనకి విద్యార్థులు ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ మామూలుగా ఎప్పుడు వస్తే విద్యార్థులు బాగుంటుంది అంటారు? ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తేనే పిల్లలు మంచిగా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ మంచిగా రాస్తారని 8:30 వస్తే బెటర్. ఇది ఒక పక్క ప్రభుత్వం పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంత ముందు వచ్చి పిల్లలు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా కూడా ఎగ్జామ్ రాసుకునే విధంగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పరీక్ష నిర్వాహకులు, అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. పరీక్షా కేంద్రాల వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనతో ఏటూరు నాగరం ఎస్ఐ గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్ష నేపథ్యంలో పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఏటూరు నగరంలో 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్, అక్కడ గర్ల్స్ కాలేజ్ ఉంది. సో ఈ 2 సెంటర్లలో మొత్తం అరౌండ్ ఒక 500 మెంబర్స్ వరకు విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. సో దానిలో భాగంగా మేము 2 సెంటర్లలో టోటల్గా ఒక 10 to 12 మెంబర్స్ని బందోబస్తుని అరేంజ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మన పైనుంచి ఆర్డర్స్ వచ్చినట్టు సెక్షన్ 163 BNSS ప్రకారం 100 మీటర్స్ లైన్ వరకు ఆ లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. అదేవిధంగా ఎట్లాంటి మాస్ కాపింగ్ కూడా జరగకుండా మేము పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ రాసే విధంగా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేయటమే కాదు, ఇటు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల లోపు కూడా ఎవరిని కూడా అలౌ చేయకుండా ఎగ్జామ్ మొదలైన కాడ నుంచి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా అవుటర్స్ ఎవరు కూడా పరీక్షా కేంద్రాల వద్దకు రాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు మంచి వాతావరణంలో పరీక్ష రాసే విధంగా అయితే ఏర్పాట్లు చేసినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు.